రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాతావరణంపై తాజా వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎండ దంచుకొట్టగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై నగరంలో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం ఆకాశం మేఘావృతమైంది. ఏదైతే ఈ సమయంలో ఎండ బగ్గుమనాల్సిన సమయంలో ఆకాశం మేఘావృతమైన విజువల్స్ను మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో జనం అల్లాడిపోయారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక్కసారిగా నగరం అంతా కూడా ఆకాశం మేఘావృతమైంది. అనేక ప్రాంతాల్లో వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే కూకట్పల్లి, హైదర్ నగర్, జేఎన్టీయూ, మూసాపేట్, కేపీహెచ్బీ, అల్విన్ కాలనీ, జీడిమెట్ల, సుచిత్ర, కొంపెల్లి, బహదూర్పుర, గండిమైసమ్మ, కాప్రా, ఏఎస్ రావు నగర్, ఈసీఎల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కూడా కురుస్తుంది. నాగారంలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇటు ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కూడా కురుస్తున్న పరిస్థితి. అయితే నగరంలోతో పాటు జిల్లాలో కూడా ఏదైతే క్యూములోనింబస్ మేఘాలు ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరించింది. అంతేకాకుండా రేపు నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను కూడా ఈ 2 రోజుల పాటు జారీ చేసింది. ఏదైతే క్యూములోనింబస్ మేఘాలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం వల్ల అక్కడ వర్షం కురుస్తుందని అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఏ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ ఎండ తీవ్రత వల్ల క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడితే ఆ క్యూములోనింబస్ మేఘాలకు తోడు ద్రోణి కూడా కొనసాగుతున్నట్టు ఈ 2 ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏదైతే అటు ఎండ తీవ్రత అటు వర్షాలు ఉన్నప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదని 0.5 నుంచి 1 డిగ్రీ మాత్రమే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందైతే వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తంగానైతే నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.